రోజుల్లో మనం చూసాం బిగ్గర్ దెన్ బచ్చన్ అని చిరంజీవి గారి గురించి వచ్చింది. రికార్డులాగే మనది ఒక రికార్డు ఉండాలనుకున్నారేమో. 300 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కాలని ఒక తాపత్రయంలో అది చెప్పుకున్నారు. పుష్ప 1 కలెక్షన్లు 370. 300 కోట్ల రూపాయలు కేవలం హీరోకి రెమ్యునరేషన్ ఇచ్చేంత స్థాయికి పుష్ప 2 వెళ్ళిందా? అంటే అది పుష్ప 2 8.5 ఉంది, అమరన్ 9.4 ఉంది. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. చేశారు 1,61,000 మంది ఓటు చేశారు. అమరానికి ఎంతమంది ఓటు చేశారు? 2,58,000 మంది ఓటు చేశారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 294 కోట్లు ఫస్ట్ డే. సెకండ్ డేకి వచ్చేటప్పటికి 500 కోట్లు. ఎక్కడో కొడుతుంది సీనా. ఎట్లా సాధ్యం? 200 కోట్లు సెకండ్ డే ఎట్లా సాధ్యం? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. 200 కోట్లు ఉన్న పరిస్థితే కనపడలేదు. అన్ని ఎక్కడ పట్టిన ఖాళీ ఉన్నాయి థియేటర్లు. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? ముంబైకి వెళదామా ఖాళీ ఉన్నాయి, బెంగళూరుకి వెళ్దామా ఖాళీ ఉన్నాయి, చెన్నైకి వెళదామా ఖాళీ ఉన్నాయి. దత్తపుత్రుడు అంటారు కదా కొచ్చిన్లో, మలయాళంలో, కేరళలో, అక్కడ ఖాళీ ఉన్నాయి. సో వీకెండ్ మాత్రం కలెక్షన్లు వచ్చినాయి, అందులో డౌట్ ఏం లేదు. 9లో 3 మాత్రమే మీకు బుక్ అయినాయి, మిగతా అన్ని కూడా గ్రీన్ ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూడండి, నల్లగడ్డలు చూడండి, మొత్తం ఖాళీనే, మొత్తం ఖాళీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూడండి ఇక్కడ చూడండి, ఒక్క థియేటర్ అన్న ఫుల్ అయిందా? మొత్తం గ్రీనే ఉంది కదా. అంటే 829 కోట్లు అంటే మీరు 2000 కోట్లు టార్గెట్ చేసినట్టు నాకు కనపడుతుంది. తెగించారా? సో కలెక్షన్లు నిల్లు. మీరు అసలు టికెట్ రేట్లు ఎందుకు తగ్గించారు? ఆంధ్రప్రదేశ్ లో ఒక 2 వీక్స్ కి ఇచ్చారండి హైక్, తెలంగాణలో ఇంకొక వీక్ కూడా ఇచ్చారండి. అయన్నొద్దు, పాయింట్కి రా. మీరు 3వ రోజు మొదటి వారమే టికెట్ రేట్లు ఎందుకు తగ్గించుకున్నారు? ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు, చెప్పండి సార్ చెప్పండి. టికెట్ రేట్లు తగ్గించారంటేనే జనం థియేటర్లకు రావట్లేదని మీరు ఒప్పుకున్నట్టు కదా. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. హిందీ బిల్టర్లు అండి, తెలుగు ఎలా ఉందంటే ఇంక మరి ఎక్కడికి వెళ్ళక్కర్లా. నాకు తెలిసి తెలుగు ఎట్లుందంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. జనం మెచ్చిన సినిమా బద్దలు కొడుతుంది కానీ పుష్ప ఎలా బద్దలు కొడుతుంది? 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చూస్తాం, డిస్ట్రిబ్యూటర్లకి అనుకున్న డబ్బులు రాలేదు, నష్టపోయారు. నేను చెప్పే ప్రతి మాటకి ఆధారం ఉంది, కానీ వాళ్ళు చెప్పేదానికి ఆధారం లేదు. ఎవడురా నువ్వు? 2000 రాలేరు. ఎట్లా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చేసుకున్నా 2000 కోట్లు అయితే రాలేరు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? మొదటి వారం ఉన్న బజ్ 2వ వారానికి ఉండదు. ఇక ఫీలింగ్ పోద్ది. ఈ 1100 కోట్లు వస్తే పాపం ఎవరు రోడ్డు మీద పడకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది. 1685 కోట్లు సంథింగ్ ఉంది బాహుబలి 2. సో దాన్ని క్రాస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మనది నెంబర్ 1 సినిమా అని చెప్పుకోవటానికి ఎగ్జాక్ట్ గా అక్కడ వరకు నంబరింగ్ ని తీసుకురాగలుగుతారు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఓవర్ హైప్ చేశారు. ఇంత ఓవర్ హైప్ చేయొచ్చు కానీ ఇంత ఓవర్ హైప్ చేయకూడదు. మీ సక్సెస్ మీట్ కి మీ అభిమానులు ఎగదొస్తారు, మీరంటే బాగా ఇష్టపడిన వాళ్ళు ఎగదొస్తారు. మీ అభిమానులే కళ్యాణ్ గారి పేరు చెప్పంగానే హర్షధ్వానాలు చేశారంటే వాళ్ళలో ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఓకే ఓకే అర్థమైంది. 1 ఫ్యాన్స్ దెబ్బేశారు, 1 ఓవర్ హైప్, 2 3వది టికెట్ రేట్లు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వాళ్ళ సినిమా ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది?
ఎందుకు ప్రశంసించలేదు? ఈ ఫేక్ కలెక్షన్ చూసి. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. బాహుబలి అప్పుడు చేయలేదా? RRR అప్పుడు చేయలేదా? చేశారు కదా. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. రెండవది అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వ పతనం ఒకటి. ఇదే నా పద్ధతి, ఇట్లనే మాట్లాడేది. మళ్ళీ ఈ నంబర్ ఎక్కడ అవుతుందంట? నంబర్ గేమ్ 1500 కోట్ల దగ్గర అవుతుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను కలెక్షన్ నిజంగా కలెక్షన్ 1100 కోట్లు దాటితే 1700 కోట్ల పోస్టర్ వస్తుంది. ఓకే, అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కలెక్షన్ గనక 1000 కోట్ల లోపల పడిపోతే కనుక ఇక పోస్టర్ అనేది ఉండదు. మీరు నా కళ్ళ ముందు కనపడకూడదు, వెళ్ళిపోండి, లేవండి. బాహుబలి 2ని క్రాస్ చేయాలనేది లక్ష్యం. అక్కడ దాకా పోస్టర్ పడుతుంది. ఇది టూ మచ్, ఇది టూ మచ్. ఏంటి